వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. లెటర్స్ ఇస్తూ ఉంటారు, నేను సంతకం పెడుతూ ఉంటాను. ఇంకా డాడ్ దగ్గర నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా అది శాంక్షన్ అయిపోతుంటది. అట్లా నా మీద చాలా భారం ఇస్తున్నారు. ఇప్పుడు ఇక రెడ్డి కమ్యూనిటీ హాల్కి 20 లక్షలు అని ఇప్పుడే నాకు అర్థమవుతుంది. అట్లా తర్వాత చిన్నపెండ్యాల మన సెంట్రల్ లైటింగ్ కానీ, తర్వాత ఈ సర్వీస్ రోడ్స్, ఎక్కడైనా నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఇన్ని సంవత్సరాలు ఒక సెంట్రల్ లైటింగ్ లేక, ఒక సర్వీస్ రోడ్ లేక, ఒక అప్రోచ్ రోడ్ లేక, ఒక సైడ్ డ్రైన్ లేక, సైడ్ డ్రైన్స్ కట్టక ఎంత ఆగమాగం చేసినారు అసలు ఈ నియోజకవర్గాన్ని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది పెద్ద రహదారి, ఒక నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవే మీద ఇప్పుడు మనం చూస్తున్నాం అనేక మంది ఓవర్ స్పీడ్ తోటి కానీ, తర్వాత అటు ఇటు వాహనాలు రావడం వల్ల రోడ్లు దాటుతున్నప్పుడు చనిపోవడం కానీ జరుగుతుంది. ఇంత అజాగ్రత్తగా నియోజకవర్గాన్ని నడిపిన వాళ్ళు నిజంగా గొప్పోళ్ళు. ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ లేనిపోని అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. కానీ అందుకే ప్రతి చోట ఒక్కొక్క గ్రామంలో ఎక్కడ సర్వీస్ రోడ్ ఆగింది, ఎక్కడ ఏ విలేజ్కి సర్వీస్ రోడ్ లేదు, అక్కడక్కడ విలేజ్కి మధ్యలో లింకప్స్ కూడా లేవు. సో ఇవన్నీ చేయబట్టి గ్రామ ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుంది. నేషనల్ హైవే ఉన్నప్పుడు ఖచ్చితంగా అది నేషనల్ హైవే వాళ్ళ బాధ్యత ఏంటి అంటే సర్వీస్ రోడ్స్ పెట్టాలి. సో దట్ ఆ ఊరి నుంచి ఆనుకొని వెళ్తున్న నేషనల్ హైవే ఉన్నప్పుడు ఈ గ్రామ ప్రజలకు అది ఇబ్బంది అవ్వద్దు అన్న ఉద్దేశంతో కంపల్సరీ వాళ్ళు పెట్టాలి. ఒక చోట వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు లేదా పట్టించుకోకుండా ఉండొచ్చు. వాటితో పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అన్నీ కూడా మేము మొన్న కూడా కర్ణాపురం నుంచి ఆల్మోస్ట్ రాఘవపురం మొన్న 4 ఇన్స్పెక్షన్ చేసి, సో అక్కడి వరకు అక్కడ కొందరు స్థానికులు వాళ్ళ ప్లేసెస్లలో కట్టకూడదు అంటే కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అట్లా ప్రతి చోట రోడ్ విషయంలో కానీ, తర్వాత ఇక్కడ సెంట్రల్ లైటింగ్ విషయంలో కానీ, ఇక్కడ మన కమ్యూనిటీ హాల్స్ కానీ, ఇట్లా అనేక అంశాలలో ఎక్కడెక్కడైతే అభివృద్ధి అనేది ఆగిపోయిందో దాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నేను మా నాన్నగారు తీసుకున్నాం. ఎందుకంటే స్టేషన్ గన్పూర్ మాకు ఎప్పుడు కూడా తల్లి లాంటిది. ఎప్పుడైనా తల్లికి ఎంత సేవ చేసినా కూడా అది ఎప్పటికీ ఇంకా రుణం మిగిలిపోయే ఉంటుంది. సో మాకు రాజకీయంగా జన్మనిచ్చింది స్టేషన్ గన్పూర్. సో నేనేం చెప్తున్నా అంటే ఇంతకుముందు వెళ్ళిన మల్కాపూర్లో కూడా వాళ్ళు కూడా ఒక గ్రంథాలయం అని, తర్వాత ఇంకా కొన్ని డెడ్ బాడీస్ కోసం ఫ్రీజర్ అని, ఇట్లా చిన్న చిన్నవి అయినా కూడా గ్రామానికి కావాల్సినవి అని ఇప్పుడు అక్కడ కూడా ఒక ఏసీ కమ్యూనిటీ హాల్కి భూమి పూజ చేసి వచ్చాము. ఇట్లా అనేక వాళ్ళకి ఇందిరమ్మైన్లు ఇవన్నీ చేసుకుంటూ స్టేషన్ గన్పూర్లో ఎక్కడెక్కడ అభివృద్ధి అనేది ఆగిపోయిందో ఐడెంటిఫై చేస్తూ దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలా, స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాలా అని చూసుకుంటూ వాళ్ళకి తగ్గట్టు రిప్రజెంటేషన్స్ ఇస్తూ, నేనేమో అక్కడ సెంట్రల్ లెవెల్లో కష్టపడుతుంటే మన రిప్రజెంటేషన్స్ ఇస్తూ వాటిని ఫాలోఅప్ చేసుకుంటూ ఎంతవరకు వచ్చింది పని, ఎంతవరకు పర్మిషన్స్ వచ్చినాయని తెలుసుకుంటూ ముందుకెళ్తుంటే, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో మన ఎమ్మెల్యే గారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా అభిమానము డాడీ అంటే. అందుకే ఏది అడిగినా కూడా వాటిని శాంక్షన్ చేస్తూ ఇక్కడ 100 బెడెడ్ హాస్పిటల్ కానీ, ఇంకా స్కూల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, ఇట్లా అనేక పనులు మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక మీదట కూడా ఈ గన్పూర్కి నేనేం చేయగలను ఎంపీగా, ఎందుకంటే అత్యధిక మెజారిటీ 7 నియోజకవర్గాలలో ఇక్కడే గన్పూర్ ప్రజలు నాకు ఇచ్చినారు. కాబట్టి నా అత్యధిక నిధులు కూడా ఇక్కడే వెచ్చిస్తా అని చెప్పి నేను అక్కడ మిగతా ఎమ్మెల్యేలకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రానున్న రోజులలో కూడా ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఏం చేస్తే ఇంకా మన గ్రామాల అభివృద్ధి చెందుతాయి. స్టేషన్ గన్పూర్ అంటే ఒకప్పుడు చాలా చెడు రీజన్స్కి బయటకు వచ్చేది. కానీ ఎప్పుడైతే స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే అయినారో చాలా గొప్పగా మనం సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఆయన చేతుల మీదుగా దాదాపు 800 కోట్ల నిధుల తోటి అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసుకోవడంతో కూడా మనము స్టేట్ మొత్తంలో స్టేషన్ గన్పూర్ అంటే ఒక మోడల్ నియోజకవర్గము. ఎందుకంటే సీఎం గారు తన సొంత నియోజకవర్గానికి కూడా అంత షార్ట్ టైంలో అన్ని నిధులు ఇవ్వలేదు. కేవలం కడియం శ్రీహరి గారి మీద అభిమానంతో, కడియం శ్రీహరి గారికి ప్రతిదీ కూడా ఇక్కడ తెలుసు, అవగాహన ఉంది. కాబట్టి ఆయన అడిగినంటే ఖచ్చితంగా అది ఆ గ్రామానికి కానీ, ఆ నియోజకవర్గానికి కానీ, మండలానికి అవసరం అన్న ఉద్దేశంతో వెంటనే మంజూరు చేయడం జరిగింది. ఆ పనులు ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఒక పనికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఇప్పుడు, లేదా మనకి నిధులు మంజూరు అవ్వబోతున్నాయి అనడమే కాకుండా వాటి పనులు పూర్తి అయ్యే వరకు కూడా మేము వెంటబడతాము. ఎందుకంటే అభివృద్ధి అనేది షార్ట్ టైంలోనే మనము చూపెట్టాలి, అంతేగాని ఇంకా 4 ఏళ్ళ నుండి మెల్లగా చేసుకుందాం అనే ఉద్దేశం మాకు ఎట్టి పరిస్థితుల్లో లేదు. అదేవిధంగా జస్ట్ నిన్ననే నేను 1 సంవత్సర కాలం అయింది నేను ప్రమాణ స్వీకారం చేసి ఎంపీగా.
కానీ నా అదృష్టం కొద్దీ ప్లస్ అక్కడ కేంద్రంలో ఉన్న మంత్రుల సహకారం కానీ అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీస్ కానీ అఫీషియల్స్ కానీ వాళ్ళ సహకారంతో మనకి ఏవైతే ఒక 20-30 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఒక్కొక్కటి ముందడుగు వేయడం జరుగుతుంది. అవి వాటి శాంక్షన్స్ రావడం, గ్రీన్ సిగ్నల్స్ రావడమే కాకుండా అది ఎయిర్పోర్ట్ కానీ, తర్వాత రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ, తర్వాత వెల్నెస్ సెంటర్, లెదర్ పార్క్, మన టెక్స్టైల్ పార్క్, ఇవన్నీ కూడా తొందరగా పూర్తయ్యేటట్టు నేను కృషి చేస్తాను. ఇంకొకటి కూడా ఈ రానున్న సెషన్స్లో నేను ఇక్కడ ఒక లెదర్ పార్క్ మనకి పెండింగ్ ఉంది. దానికి అక్కడ సీఎం గారు మేము కూడా వెళ్ళి రిప్రజెంట్ చేయడం జరిగింది. మాకు లెదర్ పార్క్ కావాలి ఇక్కడ గన్పూర్లో అని. సో దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను ఈ సెషన్స్లో. అదే కాకుండా దేవనర్ గుట్టలలో కూడా ఈకో టూరిజం అనేది మనకి అన్ని అర్హతలు ఉన్నాయి. దాన్ని కూడా వెంటబడి మరి మన గన్పూర్ని కేంద్రంలో కూడా చాలా మనకి రావాల్సిన నిధులన్నీ వచ్చే విధంగా, ఇంకా గొప్పగా అభివృద్ధి చెందే విధంగా నేను 100% నా కృషి ఉంటుందని మీ అందరికి తెలియజేసుకుంటూ, మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మైక్ లేకపోతే చాలా గొప్పగా మాట్లాడే నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.